హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సిక్స్త్ డే డైట్ ప్లాన్ చూపిస్తున్నాను. నేను మార్నింగ్ ఈరోజు బీట్రూట్ జ్యూస్ తాగానండి, కొన్ని నట్స్ తిన్నాను. ఆఫ్టర్నూన్ యాజ్ యూజువల్గా లంచ్ ఒక కప్ రైస్ తినేసాను. ఇప్పుడు మీకు డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను. డిన్నర్కి నేను ఏం చేస్తున్నాను అంటే 2 ఓట్స్ చపాతీ తీసుకున్నా. దానికోసం ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆ చట్నీ వచ్చేసి పుదీనా టమాటా చట్నీ. చూడండి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ ఏం వేయద్దు, నార్మల్గానే వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా చక్కగా వేయించుకోవాలండి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేయించుకోవాలండి, మరీ ఎక్కువ కాదు, మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేస్తున్నాను. ఇది ఆయిల్లో చక్కగా ఉడికించుకోవాలి. సో టమాటాలు మంచిగా మగ్గినాయండి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసానండి, దీంట్లోనే ఉడికిస్తాను. పుదీనా వేస్తున్నాండి ఆయిల్లో. సో ఇది చక్కగా ఇట్లా మంచిగా పుదీనా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది, చేదు కూడా ఉండదు మనకి. సో మన పుదీనా ఫ్రై అయిందాక ఇవి ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి మిక్సీ పడదాము. అందులోనే కదా ఎల్లిపాయలు, కొంచెం పచ్చి జీలకర్ర. సో ఇప్పుడు ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం ఏదైతే టమాటా చింతపండు ఉడకబెట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసేద్దాం. ఏదైతే పుదీనా ఫ్రై చేసుకున్నానో అది కూడా ఇందులో వేసి ఇప్పుడు చక్కగా దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు టేస్ట్ దగ్గర కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో ఇది చక్కగా ఇట్లా మిక్సీ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పోపు చేద్దాం. నెయ్యి వేస్తున్నా, కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు. చక్కగా వేగాక పచ్చిమిర్చి అండ్ కొత్తిమిరపకాయలు వేసుకున్నాం. పుదీనా పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. సో ఫైనల్గా కొత్తిమీర వేద్దామండి. ఒకసారి చక్కగా కలుపుకొని సో పుదీనా పచ్చడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సో ఇది ఇడ్లీ పైన, చపాతీ, దోశ, వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డైట్ ఇది, మీరేమో ఇది తినొచ్చో లేదో అని ఏమో అనుకోద్దు, హ్యాపీగా తినండి. హెల్తీకి టేస్టీకి టేస్ట్. ఓకేనా? మళ్ళీ రేపు ఇంకో డైట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ అందరికీ.